సో ఓవైపు కేసీఆర్ విచారణ నడుస్తోంది. నందినగర్లోని తన నివాసంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి కేసీఆర్ విచారణ నడుస్తోంది. ఇప్పటికే ఆ పరిసర ప్రాంతాల మొత్తం కూడా పోలీస్ బందోబస్తు మధ్య కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఉంది. హైదరాబాద్లో నందినగర్ నివాసంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఎంక్వైరీ కొనసాగుతోంది. ఇట్లా నేపథ్యంలో కేసీఆర్ను సిట్ అధికారులు ఏం అడుగుతున్నారు, ఏం ప్రశ్నిస్తున్నారు అన్న చర్చ బలంగా నడుస్తోంది. గతంలో అంటే ఇప్పటివరకు దీంట్లో హరీష్ రావును విచారించారు, కేటీఆర్ను విచారించారు, సంతోష్ రావును విచారించారు. సో ఇట్లా అధికారుల తర్వాత రాజకీయ నాయకుల్ని విచారించిన నేపథ్యం మాత్రం ఇదే అనుకోవాలి. సో గతంలో కేటీఆర్ చెప్పినట్టు నాకు ఇచ్చారు, హరీష్ రావుకి ఇచ్చారు, ఇక తర్వాత కేసీఆర్ కూడా ఇచ్చిన పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అని చేసినటువంటి క్రమంలో సో ఏదైనా కానీ అటు కేసీఆర్ విచారణను బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఖండిస్తోంది. మరోవైపు కేసీఆర్ విచారణను భూతద్దంలో పెట్టి ఎందుకు చూస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. సో ఏం జరుగుతోంది? ఫోన్ ట్యాపింగ్ పైన గతంలోనే కేసీఆర్ ఒక క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ ఆయనకు నోటీసులు ఇచ్చి విచారిస్తోంది సిట్. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ రైట్గానే వెళ్తోందా, లేదంటే ముఖ్యమంత్రికి తెలిసే సిట్ నిర్ణయం తీసుకుంటుందా? అసలు తెరవెనక నడుస్తోంది ఏంటి, ఏం నడిపిస్తున్నారు? కేవలం వైఫల్యాలను ప్రశ్నించినందుకే కేసులు పెడతారా? ఒక రాంగ్ డైరెక్షన్లో పొలిటికల్ వర్షన్ ఉందా అన్నటువంటి ప్రశ్నలు బలంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇదే అంశాలని ప్రస్తావిస్తున్నారు. కేవలం అంటే ఒక రాజకీయ కక్షతో మాత్రమే ఈ సిట్ విచారణ కొనసాగుతోంది. ఈవెన్ అసలు కేసీఆర్ కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి కేటీఆర్ను, హరీష్ రావును వాళ్ళని ఎందుకు బయటికి పంపిస్తున్నారు? సో వాళ్ళు విచారణ పేరుతోటి వాళ్ళని ఇబ్బంది పెట్టింది. సో ఇంట్లో వ్యక్తులను కూడా వెళ్ళిపోమని చెప్పడం, ఇదంతా ఏంటి అన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సో ఎట్లాంటి సంబంధం లేదు కేసీఆర్కు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ ఆరోపణలు అంటే అవినీతి ఆరోపణలు చేస్తున్నటువంటి వాటిపైన దృష్టి మరలించడానికే కుంభకోణం, బొగ్గు కుంభకోణం లాంటివి మరలించడానికే ఇట్లాంటి విచారణలు చేస్తోందంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట. రైట్, మా కరెస్పాండెంట్ సైదులు అందుబాటులో ఉన్నారు మనతో పాటు. సునీల్ అందుబాటులో ఉన్నారు నందినగర్ కేసీఆర్ నివాసం నుంచి. సునీల్, ఏం జరుగుతోంది? ఇప్పటికే గంటకు పైగా కేసీఆర్ విచారణ నడుస్తోంది. సో ఈ విషయంలో ఇప్పటికే అటు రాధాకిషన్ రావును కానీ, ప్రభాకర్ రావును కానీ, ఎమ్మెల్సీ నవీన్ రావు కానీ, లేదంటే కేటీఆర్, సంతోష్ రావు, హరీష్, శ్రవణ్ రావు అందరినీ ఇప్పటికే విచారణ పేరుతో పిలవడం, విచారించి పంపించడం జరిగింది. ఇక ఫైనల్ క్లైమాక్స్గా కేసీఆర్ కూడా నోటీసులు వచ్చాయి. కేసీఆర్ విచారణ జరుగుతోంది. ఏం జరుగుతోంది సునీల్? అక్కడటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సునీల్ వినిపిస్తుందా? సునీల్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే గంటకు పై విచారణ నడుస్తోంది. ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీసు భద్రత, కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసినట్టుగా కూడా కనిపిస్తోంది. ఏం జరుగుతోంది? మీ వెనకాల కూడా కొంత నిర్మానుష్యంగానే కనిపిస్తోంది. పోలీసులు అక్కడికి ఎవరిని రాకుండా అడ్డుకున్నట్టు కనిపిస్తోంది. ఏంటి పరిస్థితి? తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో సుమారు గంట పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని విచారిస్తున్నారు సిట్ అధికారులు. మొత్తం ఇప్పటికీ 6 సిట్ అధికారుల బృందం అటు జాయింట్ కమిషనర్ హైదరాబాద్ ఎస్బీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి విజయ్ కుమార్ తో పాటు డిఎస్పీలుగా ఉన్నటువంటి శ్రీధర్, అదేవిధంగా మహేశ్వరం డీసీపీగా పనిచేస్తున్నటువంటి నారాయణ రెడ్డితో పాటు ఐఓ ఆఫీసర్ వెంకటగిరి నేతృత్వంలో మాత్రం విచారణ అయితే కొనసాగుతుంది. సుమారు గంట సేపు అయితే విచారణ జరిగింది. ఇప్పటి వరకు గంట పాటు జరిగిపోయింది. ఇంకా విచారణ అనేది సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు సిట్ ముందుకు సిట్ అధికారుల విచారణ ఉందని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు మన 12,000 గ్రామాల పైగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఎక్కడికక్కడ టీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక నందినగర్ లో ఈరోజు కేసీఆర్ విచారణ ఉన్నదని తెలిసిన తర్వాత ఈ పరిసర ప్రాంతాల మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎవరిని కూడా బీఆర్ఎస్ శ్రేణులను ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. కేవలం లోపల కేసీఆర్ విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ఇంట్లో మాత్రము కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మరోవైపు లీగల్ టీం బీఆర్ఎస్ లీగల్ టీం ప్రతినిధులు గండా మోహన్ రావుతో పాటు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పనిచేస్తున్నటువంటి రామచంద్ర, ఈ బృందం అయితే లోపల ఉంది. విచారణలో మాత్రం కేవలం కేసీఆర్ ఒక్కరిని మాత్రమే, లీగల్ టీం ఎవరిని కూడా లోపలికి
అనుమతించలేదు. కేవలం కేసీఆర్ ఒక్కరిని మాత్రమే కేసీఆర్ నివాసంలో ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్ లో మాత్రము విచారణ అయితే కొనసాగుతుంది. సిట్ అధికారులు కేసీఆర్ నివాసానికి వచ్చేటప్పుడే దాదాపు 2 పెట్టెల్లో కొన్ని డాక్యుమెంట్స్ తో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ని, కొన్ని ఎవిడెన్స్ అన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇదే కేసులో గతంలో మనం చూసాం, శ్రీకాంత్ మొత్తం 4 అధికారులు, పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఒక ఛానల్ ఎండి శ్రవణ్ కుమార్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 14 రోజుల పాటు పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించారు. ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. వీటితో పాటు బాధితుల స్టేట్మెంట్, ఒకవైపు అక్యూజ్ స్టేట్మెంట్ తో పాటు మరోవైపు బాధితులు తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయి ఏదైతే గతంలో వచ్చినటువంటి ఫిర్యాదులు కావచ్చు, గతంలో పోలీసులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఉన్నటువంటి నెంబర్స్ మొత్తం 6,000 పైగా నెంబర్లు ఉంటే అందులో కొన్ని కీలక నెంబర్లు, కీలక నేతలను కూడా పిలిచి వారి యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఇది ఎటువైపు దారి తీస్తుంది సునీల్? ఎందుకంటే ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది. ఫోన్ ట్యాపింగ్ అనేది గత సంవత్సరం అంత ముందు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పటి నుంచే వినిపించినటువంటి అంశం. సో 2 సంవత్సరాల్లో చాలా విచారణలు జరిగాయి, చాలా కమిషన్లు వేయడం జరిగింది. ఈవెన్ పీసీ ఘోష్ కమిషన్ కూడా రోజుల కొద్దీ విచారణలు చేసి ఫైనల్గా కేసీఆర్ని విచారించారు. ఆ తర్వాత అసెంబ్లీలో వేదికగా ముఖ్యమంత్రి దీన్ని సిబిఐకి అప్పగిస్తున్నాం అని చెప్పి ప్రకటించడం జరిగింది. సో ఆ ఎపిసోడ్ అట్లాగే ఉంది, దాంట్లో ఇప్పటివరకు ఎట్లాంటి పురోగతి లేదు. మరోవైపు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ కూడా ఎలక్షన్ జరుగుతున్నటువంటి టైంలో సేమ్ అదే ఒక రకమైనటువంటి హీట్ కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ లాంటి ఒక వ్యక్తిని విచారించినా, ఆయనకు నోటీసులు ఇచ్చినా కానీ ఖచ్చితంగా ఒక పొలిటికల్ బాంబ్ అనే చెప్పాలి, పొలిటికల్ హీట్ పెరుగుతుందనే చెప్పాలి. సో అట్లాంటి విధంగానే ఎన్నికల ముందు జరుగుతున్నాయి. ఓవైపు ఇప్పటికే నామినేషన్లు కూడా అయిపోయినటువంటి పరిస్థితి. సో ఏంటి దీని క్లైమాక్స్ ఎట్లా చూడొచ్చు, ఎటువైపు ఉండవచ్చు? నిరంతరం ఎప్పటికి ఇదే విచారణలు కొనసాగుతాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా మీరు అన్నట్టు 2024 మార్చి 10వ తేదీన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దానిపై అంటే ఎస్ఐబిలో హార్డ్ డిస్క్ల ధ్వంసము, కొన్ని మెటీరియల్ ధ్వంసమయ్యని ఫిర్యాదు రావడం, ఆ ఫిర్యాదు మేరకే పోలీసులు 2024 మార్చి 10వ తేదీన కేసు నమోదు చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాల పైన అయినప్పటికీ కూడా ఒక డైలీ సీరియల్ ఎపిసోడ్ లాగా ఈ కేసుని ప్రొలాంగ్ చేస్తూ వస్తున్నారు. ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేశారు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ ని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లో పూర్తిగా బ్లేమ్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వము ఈ రకంగా విచారణ పేరుతో కాలయాపన చేస్తుంది. ఇప్పటివరకు మనం చూసాము, ప్రభుత్వ తీరుపై ప్రశ్నించినప్పుడల్లా ఒకవైపు 6 గ్యారంటీలు అనుకోండి, మరోవైపు ఇటీవల కాలంలో నైనికోల్ టెండర్ల బొంగు టెండర్ల కేసు కావచ్చు, మరోవైపు ఇటీవల మంత్రులకు సంబంధించినటువంటి ఆరోపణలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవన్నీ లేవనెత్తినటువంటి ప్రతిసారి కూడా విచారణ పేరుతో ఏదో ఒక కేసుని ముందు తీసుకొని, గతంలో గొర్రెల స్కామ్ అన్నారు, ఆ కేసు ఇప్పటి వరకు అధిగతి లేదు. ఆ తర్వాత ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ ని 3 సార్లు విచారించారు, ఆ కేసు కూడా ఇప్పటి వరకు అధిగతి లేదు. ఆ తర్వాత మీరు అన్నట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకొని అసెంబ్లీలో ఉభయ సభల్లో తీర్మానం చేశారు. ఈ కేసుని సిబిఐ చేత దర్యాప్తు జరిపించే విధంగా ముఖ్యమంత్రి సాక్షాత్ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి పంపించారు. కానీ ఇప్పటి వరకు ఆ కేసు కూడా ఎటు అధిగతి లేకుండా అక్కడే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చిన్నగా తయారైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు అని మళ్ళీ తెర మీద తీసుకొచ్చారు. ఇటీవల కాలంలో మనం చూసాం, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మళ్ళీ బట్టి విక్రమపై అవినీతి ఆరోపణలు రావడం, ఆ తర్వాత బొగ్గు నైనికోల్ సంబంధించినటువంటి టెండర్ ముఖ్యమంత్రి బామర్దికి పై అవినీతి ఆరోపణలు రావడం, ఆ తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా మండిపడడం, దీన్ని ప్రజల్లోకి బలోపేతం చేసే విధంగా చూసి వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా మాజీ మంత్రి హరీష్ రావుకు 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు. 7 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత వెంటనే మళ్ళీ మరుసటి తెల్లారి అంటే 2 రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ కేటీఆర్ కి విచారించారు, 7.5 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత మళ్ళీ సంతోష్ రావు విచారించారు, అతని యొక్క స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణల సమయం కనుక చూసుకుంటే ఒక్క సంతోష్ రావు విషయంలోనే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విచారణ చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా ఉదయం 11 నుంచి సాయంత్రం 6 లేదంటే 7 గంటల వరకు విచారణలు అయిపోయినటువంటి పరిస్థితి. కేసీఆర్ విషయంలో చూసుకుంటే ఆయన అనారోగ్య కారణాల వల్ల ఆయన కోరుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆయన రిక్వెస్ట్ పైన వాళ్ళ ఇంట్లోనే విచారణ చేస్తున్నారు. ఈ విచారణ తొందరలోనే ముగిసేటువంటి అవకాశం ఉందా, లేదంటే గతంలో చేసినటువంటి విచారణలో డాక్యుమెంట్స్ అవన్నీ పెట్టి ఇంకేమైనా విచారణ చేస్తారా? ఈ విచారణ ఎంత సమయం పట్టొచ్చు, ఎట్లాంటి జోనర్లో ఉండొచ్చు? ఎందుకంటే గతంలో నేను అడిగితేనే వాళ్ళకి సమాధానం లేవు, వాళ్ళే వస్తున్నారు, అర్ధగంట ఉంటున్నారు, గంట బయటికి పోతున్నారు, ఫోన్లు మాట్లాడి వస్తున్నారు, ఇదంతా ట్రాష్ అని చెప్పేసి హరీష్ రావు చెప్పడం కానీ కేటీఆర్ చెప్పడం కానీ చూసాం. బట్ ఇక ఫైనల్గా క్లైమాక్స్ కేసీఆర్ దగ్గరికి చేరుకుంది. దీని తర్వాత రియాక్షన్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు?
ఎస్ ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇప్పటి వరకు హరీష్ రావుని విచారించారు 7 గంటల పాటు, కేటీఆర్ ని 7:30 గంటల పాటు విచారించారు, ఆ తర్వాత సంతోష్ రావుని 6:30 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ కీలక రోల్ గా ఉన్నటువంటి ఈ ఎంటైర్ కేసులో మొదటి నుంచి పెద్ద ఆయన చెప్పాడని ఏదైతే కొంతమంది అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని ఆ పెద్ద ఆయన ఎవరు, ఆ పెద్ద ఆయన కేసీఆర్ అయినా అన్న తరహాలోనే పోలీసులు అయితే సిట్ అధికారులు అయితే కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎవిడెన్స్ మొత్తం కూడా 6,000 పైగా ఫోన్లు ట్యాప్ అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఫోన్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ఇటీవల కాలంలో నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కాపీలు, రికార్డ్స్ అన్ని కూడా తీసుకొచ్చారు. మనం చూడొచ్చు పోలీసులు సిట్ అధికారులు లోపలికి వెళ్ళేటువంటి సమయంలో 2 పెట్టెల్లో డాక్యుమెంట్స్ మొత్తం కూడా లోపలికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఇప్పుడు కేసీఆర్ విచారణ తర్వాత ఎంటైర్ ఈ కేసుకి క్లైమాక్స్ పడుతుందా, మరొకసారి మళ్ళీ విచారించిన వాళ్ళందరినీ మళ్ళీ విచారిస్తారా అన్నది కూడా చూడాల్సిన చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కేసులో చార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ విచారణ తర్వాత సప్లిమెంటరీ చార్జ్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశం ఇప్పటికీ 2 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా ఈ కేసులో ఎలాంటి ముందడుగు మాత్రం ఇప్పటివరకు అయితే అధికారులు అయితే వేయలేదు. కేవలం ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి నోటీసులు ఇవ్వడం, కాలయాపన చేయడం అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్న ప్రధాన వర్షం. ప్రస్తుతం అయితే విచారణ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ విచారణ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఫైనల్ ఒకటి క్లారిటీ ఇవ్వండి సునీల్, దీని తర్వాత కేసీఆర్ ఏమైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే గతంలోనే కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, అదొక నిఘా విభాగం, గూఢచారి వ్యవస్థ అనేది ఏ ప్రభుత్వాలకైనా ఉంటుంది, దేశ భద్రత, రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోకుండా భద్రత కోసం అని చెప్పేసి. ఈ విచారణ తర్వాత కేసీఆర్ ఏమైనా దీనిపైన మాట్లాడతారా? ఇదివరకు ప్రతి ఒక్కరు కూడా పోయి వచ్చిన వాళ్ళు విచారణ తర్వాత మాట్లాడారు, కొట్టిపరేస్తారు, ట్రాష్ అన్నారు. కేసీఆర్ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే పార్టీ తరపున మళ్ళీ హరీష్ రావు, కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉంటాయా? ఎస్ ప్రస్తుతం అయితే విచారణ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. ఈ విచారణ ఎంతవరకు అవుతుంది? ఒకవేళ మీరు అన్నట్టు 6 లోపు కంప్లీట్ అయితే మరి కేసీఆర్ మీడియా ముందుకు వస్తారా? ఎందుకంటే ఈ కేసులో ఎంటైర్ తెలంగాణ రాష్ట్రమే కాదు, మొత్తం దేశం మొత్తం కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది. ఎందుకంటే దేశం వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనం సృష్టించినటువంటి కేసు కాబట్టి ఎంటైర్ ఈ కేసు సంబంధించిన విషయంలో కేసీఆర్ ని విచారించడం పట్ల అటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే తీవ్రంగా మండిపడుతున్నారు. మరి మీడియా ముఖంగా కేసీఆర్ వచ్చి మీడియాతో మాట్లాడతారా? ఈ కేసు ఎంతవరకు విచారిస్తారు? గతంలో కేటీఆర్ ని, హరీష్ రావుని, సంతోష్ రావుని విచారించినట్టు 6-7 గంటల పాటు కేసీఆర్ ని విచారిస్తారా, లేదా త్వరగానే ఈ కేసును విచారిస్తారు? ఎందుకంటే మనం చూస్తాం డాక్యుమెంట్స్ అన్ని కూడా లోపల తీసుకెళ్లారు, ఎవిడెన్స్ అన్ని తీసుకెళ్లారు కాబట్టి అంత ఈజీగా అయితే కేసు త్వరగా ముగించే ప్రసక్తి అయితే ఉండదని మనకు ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే చాలా టైం అయితే పట్టేస్తుంది. ఎందుకంటే ఎంటైర్ వాళ్ళు ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్ కావచ్చు, గతంలో ఒక ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, ఎస్ఐబి చీఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపై కూడా కేసీఆర్ ని సుదీర్ఘంగా సిట్ అధికారులు ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎంటైర్ ఇష్యూకి సంబంధించిన విషయంలో స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. ఒకవేళ త్వరగతిన కంప్లీట్ అయితే మాత్రము దీనిపై కేసీఆర్ కూడా మీడియా సమావేశం పెడతారా లేదా అని కూడా చూడాల్సి. దాని తరపు నుంచి మాత్రం ఖచ్చితంగా హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కూడా మీడియాతో అయితే మాట్లాడే అవకాశం కూడా కనబడుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే విచారణ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. గంట పాటు విచారణ అయింది. మరొక కొంత ఎందుకంటే అయితే ఆరోగ్యం దృష్టిలో ఉంచుకున్న కొంత వెసులుబాటు అయితే కల్పించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 65 ఏళ్ల పలుపై ఉన్నటువంటి వ్యక్తులకు సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఆ ఆదేశాలకు అనుగుణంగా విచారించాలని మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు చెప్తాయి. ఇందులో భాగంగానే కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు వచ్చారు. విచారణ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. ఈ రోజు విచారణ ఎంత టైం అవుతుంది, విచారణ కంప్లీట్ కావడానికి ఇంకా ఎంత టైం అవుతుంది, కంప్లీట్ అయిన తర్వాత మరి కేసీఆర్ మీడియా ముందుకు వస్తారా లేదా అనేది కూడా మరి కాసేపు క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ సునీల్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. సో మొత్తానికి కేసీఆర్ విచారణ, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ విచారణ కొనసాగుతోంది. నందినగర్లోని తన ఇంట్లో 2వ అంతస్తులో సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. సో అటు మదాపూర్ సంబంధించినటువంటి డీసీపీ రితిరాజ్తో పాటు విజయ్ ఐపీఎస్తో పాటు నారాయణ రెడ్డి, అరవింద్ కుమార్, అట్లాగే ఇంకా అడిషనల్ ఎస్పీలు కూడా దీంట్లో పాల్గొన్నారు. సో కేసీఆర్ విచారణ కొనసాగుతుంది. మరోవైపు రాష్ట్రం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అగ్గి మీద గుగ్గిలం చేస్తున్నారు. సో ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎక్కడ విచారణ ఖచ్చితంగా చేస్తాం, ఈ విచారణను భూతద్దంలో పెట్టొద్దంటూ కూడా ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. సో రాష్ట్ర రాజకీయాల్ని మొత్తం కూడా కేసీఆర్ విచారణతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఫైర్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీని కేవలం వాళ్ళ తప్పులను ఎత్తి చూపినందుకే పొలిటికల్ డైవర్షన్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. మున్సిపల్ ఎన్నికల వేళ మాట్లాడుతూ ఇదే అంశం పైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉపేందర్ గారు జాయిన్ అవుతున్నారు మనతో పాటు, అట్లాగే కార్తిక్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. కార్తిక్ గారు ఏం చెప్తున్నారు? సో క్లైమాక్స్ ఇది ఇక ఒడవని ఏదో సీరియల్ లాంటిదేనా? కేటీఆర్ చెప్తున్నట్టు, హరీష్ రావు చెప్తున్నట్టు ఓ ధారావాహిక ఫైనల్ క్లైమాక్స్ కేసీఆర్ వరకు వచ్చింది. ఇదే క్లైమాక్స్ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేసిందో అది అట్లాగే క్వశ్చన్ మార్క్లో ఉండిపోయింది, అది అక్కడే అయిపోయింది. ఇంకో విచారణ చేస్తున్నారు, విచారణ పేర్లతోటి కాలయాపన చేస్తున్నారు. ఏం జరుగుతుంది ఎన్నికల వేళ? సార్ అయితే
పీసీ ఘోష్ గారికి సంబంధించినటువంటి కాళేశ్వరం యొక్క కేసు మేము ఎక్కడ ఆపలేదు. దాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము నిర్ణయాలు తీసుకోలే. దాన్ని రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్ర శాసనసభలో పెట్టినప్పుడు సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కోరింది ఏంటి, దీన్ని సిబిఐకి ఇవ్వాలి అని చెప్పి. కిషన్ రెడ్డి గారు ఏమన్నారు, మాకు ఇవ్వండి, మేము 48 గంటల్లో అరెస్ట్ చేస్తామన్నారు. అందుకని అందరి సభ్యుల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వంగా సిబిఐకి ఇచ్చినాం. 48 గంటల్లో ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది కిషన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ చెప్పాలి, మాకేం సంబంధం లేదు ఆ విషయంలో. ఈ రోజు కూడా ఎందుకు జాప్యం జరుగుతుందో మేము కూడా అడుగుతున్నాం. మీరు పెట్టినటువంటి కమిషన్లలో మీరు చేసినటువంటి విచారణలో సార్ ఈ విషయంలో లేదు, కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఒకటే దోషి ఆరోపణలు చేశారు. మేడిగడ్డ పిల్లర్ గుగ్గిపోయిందని చెప్పేసి చాలా పెద్ద సీన్ చేసి అక్కడికి ప్రభుత్వమే కూలిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారులకు బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే తేల్చలేకపోయారు అన్నది కాదు సార్ తప్పు. బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే ఇక్కడ దోషి కాదు, ఇక్కడ బీజేపీ పార్టీ ప్రభుత్వం కూడా దోషి. ఎందుకంటే నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అనేది యూనియన్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఇది బీజేపీ పార్టీ కూడా దీంతో సంబంధం ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి ఇది అనదర్ కేస్. సో ఈ విషయంలో ఎందుకు పురోగతి లేదని కాంగ్రెస్ పార్టీగా ఈరోజు మేము కూడా అదే ప్రశ్న అడుగుతున్నాం. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులా మేము దీనిపైన ముందుగా రాద్ధాంతం చేసింది ఏం లేదు. ముందుగా దీనిపైన రాద్ధాంతం చేసింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాగర్ కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసినటువంటి సమగ్రమైన సమాచారం మేరకే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది వెలుగులోకి వచ్చింది. తర్వాత దీనిపైన సాక్షాత్తు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు ఇచ్చినటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారము, నేరుగా వారు చేసినటువంటి ఆరోపణ, ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ను ఫోన్లను కూడా మీరు ట్యాప్ చేసినారన్నటువంటి సమాచారాన్ని వారు అందించినారు. డెఫినెట్ గా పిలవాలి, డెఫినెట్ గా పిలుస్తాం, డెఫినెట్ గా పిలవాలి కూడా. అయితే 90 టెండర్లను మేమేదో తీసుకొని వచ్చినాం ముఖ్యమంత్రి గారి బావమర్ది గురించి, అందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుల కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని పిలిచారని ఒక అసందర్భమైనటువంటి వాదన చేయడానికి దీన్ని ఏమంటారంటే, ఎన్నికల వేళ మేమేం రాజకీయం చేస్తలేము, ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి భయపడుతుంది కాబట్టి అనవసరమైనటువంటి వాదన తెరల మీదకి తీసుకొని వస్తుంది. సార్ ఈ సృజన్ రెడ్డి గారి విషయంలో తప్పు జరిగింది, తప్పు జరుగుతుంది, ఈ విషయంలో రాంగ్ డైరెక్షన్స్ వెళ్తున్నాయి. ఎందుకంటే ఈ సృజన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి బావమర్ది కన్నా ఈ సృజన్ రెడ్డి గారు కందాల ఉపేందర్ రెడ్డి గారు ఎవరు, ఈయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పాలేరు నియోజకవర్గానికి మాజీ శాసనసభ్యులైనటువంటి వారికి సొంత మల్లుడు, బిడ్డనిచ్చినటువంటి అల్లుడు ఈయన. కాబట్టి వీళ్ళ విషయంలో తప్పులు జరుగుతున్నాయని గ్రహించినటువంటి ప్రభుత్వము సరైన దారిలో ముందుకెళ్లాలన్నటువంటి విషయంలో మాత్రమే ముందుకొచ్చింది తప్ప ఈ విషయంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పు లేదు, దోపిడీ లేదు. అయితే ఫోన్ ట్యాపింగ్ చేయడము జరగడము సహజమని ఈరోజు మాట్లాడుతున్నారు. అవును సార్ కరెక్టే, మనం బైక్ పైన వెళ్ళడం కూడా మంత్రులు అక్కడక్కడ మాట్లాడుతున్నారు, ఫోన్లు వింటున్నారు, ఫోన్ ట్యాపింగ్ అవుతున్నాయని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చూపెట్టండి, ఒక ఆధారం చూపెట్టండి. వీటికి కూడా ఆధారం ఎక్కడో మాట్లాడిన ఫోన్ ట్యాప్ జరిగినాయి సార్, ఇందులో నేను కూడా బాధితుడిని, నేరుగా నేనే బాధితుడిని ఈ విషయంలో. ఎట్లా మీరు నా భార్యతోని నా కుటుంబ సభ్యులతోని మాట్లాడిన ఫోన్లను వినడానికి మీకు హక్కు ఇచ్చిన వాళ్ళు ఎవరు, అసలు ఏ ప్రాతిపదికన మీరు నా ఫోన్లు? నేను ఈ యొక్క కేసులో నేను బాధితుడిని, నేను ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ నేను ఫైల్ చేసిన, ఈ కేసులో నేను బాధితుడిని, నేను కాంప్లైంట్ కూడా. కాబట్టి ఈ విషయం అనేది పూర్తి స్థాయిలో జరిగింది, విచారణ జరిపించి దోషులను చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి నేను కాంప్లైంట్ కూడా. ఈ విషయంలో మీరు చట్టపరంగా శిక్షించడానికి 2.5 సంవత్సరాల టైం తీసుకుంటున్నారు. ఎన్నికల టైంలోనే ఎందుకు గుర్తొస్తాయి, గ్రామ పంచాయతీ టైంలోనే ఎందుకు గుర్తొస్తాయి, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల టైంలోనే ఏం లేదు సార్, ఎన్నికల సమయం అని ఏం లేదు. పాలిటిక్సే కేసీఆర్ ని, హరీష్ రావుని, కేటీఆర్ ని విచారణ పేరుతో తిప్పితే మీరు మున్సిపల్ ఎలక్షన్స్ లో గట్టెక్కొచ్చు అన్నది మీ ఉద్దేశం, మీ వాదన. సరే సార్, వీళ్ళు పార్లమెంట్ ఎన్నికలు అందరు బయటనే ఉన్నారు కదా, పార్లమెంట్ ఎన్నికలు అప్పుడు ఏం విచారణ లేవు, అందరూ బయటనే ఉన్నారు కదా. 6 నెలలు కూడా కాలేదు కదా పార్లమెంట్ ఎన్నికలు. ఏదైతే ఏముంది సార్, వీళ్ళు ప్రభుత్వం 2014లో వస్తే 2018లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు మేము 80% సీట్లను గెలిచినామని అంటారు. 2 ఏళ్ల ప్రభుత్వానికి దాదాపు 66% ఎన్నికలు గెలిస్తే దీని కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అంటారు. మరి 6 నెలలప్పుడు, అంటే కేవలం 6 నెలలప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన ఎటువంటి వ్యతిరేకత లేదు, మీరు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు ఏవి కూడా బయటికి రాలేదు కదా.
6 నెలలకు మీరు అందరు బయటనే ఉన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు బయటనే ఉన్నారు, కేటీఆర్, హరీష్ రావు అందరూ బయట ఉన్నప్పటికీ కూడా సున్నా సీట్లు వచ్చినాయి కదా. మళ్ళీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవినీతి బయటకు రాలేదు అంటే అవినీతిని బయటికి తీసుకురావాల్సింది అప్పుడు ప్రతిపక్షంగా కాంగ్రెస్ 100% అందుకే ప్రతి అవినీతిని కూడా బయటికి తీసుకొని వస్తున్నాము. 2014 నుంచి 2023 వరకు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద ఒక్క కేసు అయింది, అవినీతి కేసు. 14 నుంచి 23 వరకు ఒక్క కేసు కూడా ఫైల్ కాలేదు. కానీ ఈ రాష్ట్రంలో ఈ రోజు మాత్రం పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఎక్కడ కూడా వీళ్ళు కోర్టులో తప్పించుకోకుండా పూర్తి స్థాయి ఆధారాలతో విచారణ తప్పించుకోవట్లేదు, విచారణకు ముందుకే వస్తున్నారు, విచారణ సహకరిస్తామని అంటున్నారు. ఉపేందర్ గారు ఏం చెప్తున్నారు? ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నదే మొదటి నుంచి వినిపించింది, ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం రీసౌండ్ ఎక్కువ వినిపిస్తోంది ఎలక్షన్స్ టైంలో. ఎలక్షన్స్ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తోంది అండ్ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ విచారణను ఎట్లా చూస్తున్నారు? నమస్కారం అండి. మాటలు సార్ యా ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్కారం. నమస్తే అండి. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారిని 160 సిఆర్బిసి కింద పిలిచింది, వారిని విట్నెస్ గా పిలిచారు, అక్యూజ్డ్ గా పిలవలే. విట్నెస్ గా కొన్ని పద్ధతులు ఉంటాయి. అది ఏంటి అంటే విట్నెస్ ఎక్కడైతే రిసైడింగ్ ఉంటాడో ఆ రిసైడింగ్ అడ్రస్ పోయి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు సిట్ అధికారులు రాజధాని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను ఉల్లంఘిస్తూ రాత్రికి రాత్రి పోయి అక్కడ వారి ఇంటికి ఏదైతే ఇక్కడ నందినగర్ లో వారి ఇంటికి అతికేయటం అనేది. గతంలో వారు మంత్రులు గాని మిగతా ఆఫీసర్లు గాని కేసీఆర్ గారు అక్కడ ఉంటాడు, బావి దగ్గర ఉంటాడు, ఆ బావి దగ్గరికి పోయి కలిసిర్రు, వారి ఇంటికి వచ్చారు సమ్మక్క సారక్క రమ్మని. కానీ వీళ్ళు అక్కడ ఇవ్వకుండా ఏం చెప్తారు, ఎలక్షన్ అఫిడవిట్ లో ఎడుతున్నది కాబట్టి ఇక్కడ ఇచ్చిన మోహన్ అంటాడు. మరి అదే విధంగా హరీష్ రావు గారికి ఎలక్షన్ అఫిడవిట్ లో మరి గజ్వేలు మెదకు సిద్దిపేటలో అడ్రస్ ఉంటే మరి అక్కకుండా హరీష్ రావు గారికి ఇచ్చారు. అంటే ప్రమాణాలు చట్టం అంటే వీడియో ఫ్రీజ్ అయిపోయింది. డైరెక్షన్ పై అధికారులు ఏమంటున్నా అంటే వాళ్ళు ఎన్నిసార్లు ఐ థింక్ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. మీ వాయిస్ అండ్ విజువల్ ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఒకసారి ఆ సిగ్నల్ చూసుకోండి దయచేసి. విల్ గెట్ బ్యాక్ టు యూ. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. అట్లా కేసీఆర్ని విచారిస్తున్నారు సిట్ అధికారులు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా నిరసనలు తెలుపుతున్నాయి. ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా మేము అసలు తలొగ్గేదే లేదన్నది మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఈవెన్ 2 ఏళ్లుగా ఏమీ తేల్చలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ విచారణలే అంటున్నాయి, ఇప్పటికీ దీనికి సంబంధించి ఏం తేల్చేటువంటి పరిస్థితి లేదు. కొండను దొవ్వుతున్నారు, ఏలకను కూడా పట్టలేకపోతున్నారు అన్నది బీఆర్ఎస్ పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. కేవలం కార్తిక్ గారు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికల టైంలో. మున్సిపల్ ఎన్నికలంటే బీఆర్ఎస్ పార్టీకి మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరఫున ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తారో వాళ్ళకు కొంత బలం పెరిగింది. ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నా కానీ 3000 పైచిలకు గ్రామ పంచాయతీలు గెలుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అదే పెద్ద భయంగా పట్టుకుంది. మున్సిపల్ ఎన్నికలు పార్టీ పేరు మీద జరుగుతాయి. ఇప్పటికే రైతు భరోసా రాలేదు, అటు పోవలసినటువంటి నిధులు పోవట్లేదు జిల్లా కేంద్రాలకు. ఇవన్నీ కూడా ఉన్నాయి పాయింట్లు. సో ఇందులో ఓటమి భయంతో ఈరోజు ఈ కీలక నాయకులను విచారణల పేరుతోటి ఒక హ్యాండిల్ చేస్తున్నారు, అంటే ఒక మెంటల్గా హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్ళు ఎంగేజ్ చేస్తున్నారు ఎన్నికలను బేస్ చేసుకొని అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. సార్ మన రాష్ట్రంలో దాదాపు 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్. 12,000 పైగా గ్రామ పంచాయతీలు ఉంటే అందులో మీరు గెలిచింది ఎంత సార్? కేవలం 3,000 కూడా జరగలేదు. 3,000 అనేది కట్ ఆఫ్ నెంబర్ మనం చెప్పేది. కేవలము 2,293 ఏమో, అంటే 2,500 కూడా పూర్తి స్థాయిలో గెలవలేదు. అట్లాంటి దానికి వీళ్ళేదో వీళ్ళ పార్టీ బలం చాలా గొప్పగా పెరిగిపోయింది అని అనుకుంటే సరే, అది వాళ్ళ ఇష్టం, దానికి వాళ్ళు ఎట్లు ఊహించుకుంటే మాకు వచ్చిందే ఉంది. కానీ అక్కడ వాళ్ళకి ఒకనొక టైంలో సార్ ఇదే మీడియా జర్నలిస్టులు మీలాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఆ రోజుల్లో సార్ ఇట్లా ప్రతిపక్షం ఇట్లా అడుగుతుందంటే ఎవడా ప్రతిపక్షము, ఎక్కడుంది ఆ ప్రతిపక్షం అన్న స్థాయి దగ్గర నుంచి కేవలము 2,500 సీట్లు గ్రామ పంచాయతీ సర్పంచులు గెలిపించుకోవడానికి నానా యాగి చేయాల్సిన పరిస్థితులకు వచ్చిరంటే ఇప్పుడు పెరిగినట్ట తగ్గించుకున్నట్టు నాకు అర్థం కాలేదు. అయితే మా ప్రభుత్వంలో సిట్ అధికారులు ఏదో
కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారి విషయంలో చాలా దురుసుగా ప్రవర్తించారు. ఏదో కోర్టు ఆర్డర్ ఉంది సుప్రీంకోర్టు, అయినప్పటికీ కూడా దాన్ని బేఖాతరు చేసారు. ఏడనో బాయికాడ పోయి కలిసి వచ్చారు. నన్ను కూడా చాలామంది రోడ్ల మీద కలుస్తారు సార్. కలిసిన కాడల్లో నా ఇల్లు కాదు, అధికారికంగా అఫిడవిట్ టు బి ఫైల్డ్ బై ది క్యాండిడేట్ అలాంగ్ విత్ ది నామినేషన్ పేపర్ బిఫోర్ ది రిటర్నింగ్ ఆఫీసర్ ఫార్ ది ఎలక్షన్లా ఆయన ఏం చెప్పినారు? ఫర్ గజ్వెల్ కాన్స్టిట్యున్సీకే వారు వేసిన నామినేషన్ ఇది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు సన్ ఆఫ్ కల్వకుంట్ల రాఘవరావు, ఏజ్ 65, హౌస్ నెంబర్ 8-120/10/13, రోడ్ నెంబర్ 14, నందిని నగర్, బంజారా హిల్స్. వారు అధికారికంగా ఇచ్చినటువంటి అఫిడవిట్ ఇది. కలిసిన కాడల్లో మన గృహాలు కావు, కలిసిన కాడల్లో మన నివాసాలు కావు, అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఈ అడ్రస్ ఇది. ఇట్లాంటి కన్ఫ్యూజన్లు ఉండకూడదనే వీరిని రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగన్లో వచ్చి పాల్గొనండి స్వామి అంటే వీళ్ళు ఏమన్నారు? మా డీటెయిల్స్ అన్ని ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్నాయి, అఫిడవిట్లు ఇచ్చినాము, పోయి చూసుకోండి అన్నారు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి తెచ్చినటువంటి అఫిడవిట్లు చూస్తే వీళ్ళ అడ్రస్ ఏముంది? నందిని నగర్ ఉంది. దీని ప్రకారం వెళ్ళి అక్కడ నోటీస్ ఇస్తే దానికి తప్పు అని మళ్ళా దీన్ని ఉల్టాగా ప్రభుత్వం పైన సిట్ అధికారులపైనే మేము రాళ్ళు రువ్వుతాము, దానికి ఏమంటారు ఏదో ఒక బట్ట మీనేసి మసిబూస్తాము, దీనిపైన ఒక మేము డ్రామా చేస్తామంటే ఏం చేయాలి మరి? ప్రాజెక్టు విషయంలో మీరు విచారణలు చేస్తారు, మరి అదే నేషనల్ డ్యామ్స్ అథారిటీ రిపేర్ చేయమని చెప్పింది, ఇమీడియట్ రిపేర్ చేయమని చెప్పేసి రిపేర్ చేయడం అనేది తర్వాత అట్లానే వదిలేశారు. రిపేర్ చేయడం అనేది తర్వాత ఇప్పటి వరకు ఒక ప్రొఫైల్ కూడా మీ దగ్గర లేదు, దానికి సంబంధించిన డిపిఆర్ సంబంధించినటువంటి విషయం కూడా లేదు. మోరోవర్ అక్కడ కడితే అది ఖచ్చితంగా మహారాష్ట్ర నుంచి ఎఫెక్టే ఉంటుంది, ఎందుకంటే గతంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం దాన్ని విభేదించింది. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఆ టైంలో గాంధీ ఈ టైంలో ఎట్లా వస్తుంది? అంతా ఒక టైం పాస్ నడుస్తుంది గవర్నమెంట్ లో. జాబ్ క్యాలెండర్ మీరు అడిగిన ప్రశ్న సార్, మీరు అడిగిన నిరుద్యోగుల విషయంలో గానీ అక్కడ జరిగిన దానికి సంబంధం లేదు. కానీ మీరు అడిగిన ప్రశ్నకు అక్కడ జరిగిన సంబంధం లేదు. చర్చలే జరుగుతున్నాయి తప్ప డిపిఆర్ ఏం జరిగింది రావట్లేదు, సొల్యూషన్ తీసుకురావట్లేదు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా సంవత్సరం అయిపోతా కథ, మీకు ఎన్నికలకు వెళ్ళిపోతారు కదా. నో నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ మళ్ళా కట్టమన్నదా, ఆపమన్నదా అనడానికి, డిపిఆర్ రిపేర్ చేయమన్నదా లేదా అనేవన్నిటి కూడా సెకండరీ వర్షన్స్. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే దానికి ఫ్రాక్చర్ ఎందుకు వచ్చింది, దానికి పర్రె ఎందుకు వచ్చింది? మీరు దానిపైన నిక్కర్చిగా పనిచేసి ఉంటే అసలు ఫ్రాక్చర్ ఎందుకు వచ్చింది? ఎందుకు దానిపైన ఎందుకు వచ్చింది? కంపెనీలను ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ చేయలేదు? మరి ఏ విషయంలో? కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కాళేశ్వరంలో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయలేదు, పాయింట్ నెంబర్ 1. అండ్ గతంలో ఉన్నటువంటి అధికారులను కానీ వాళ్ళంతా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళను కూడా ఈ సిట్ విచారణ పిలుస్తలేదు. ఫోన్ ట్యాపింగ్ ముఖ్యమంత్రి వినేటువంటి పరిస్థితి ఉండదు కదా సార్. ఇదే కాళేశ్వరం విషయంలో మనమే మాట్లాడుకున్నాము. ఇదే కాళేశ్వరం విషయంలో అనేకమైనటువంటి అధికారుల్లో ప్రముఖంగా 2 అధికారులని ఫస్ట్ ఇనిషియల్గా వారిని ఎంక్వైరీ చేసినప్పుడు వారి దగ్గర లెక్కలేనటువంటి ఆస్తులు దొరికినటువంటి విషయంలో వారిని అరెస్ట్ చేసి లోపల పెట్టిన విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అన్ని శాఖల్లో ఉన్నటువంటి అధికారులను అట్లాగే కాంట్రాక్టర్లను దీంట్లో నిర్మాణంలో భాగమైనటువంటి ప్రముఖులందరినీ కూడా ఆ రోజు పిసి ఘోష్ గారి కమిషన్ దీనిపైన సమగ్రమైనటువంటి నివేదికనిచ్చింది. నివేదిక ఇచ్చినప్పుడు ఈ ప్రశ్నలన్నిటి కూడా ఇంజనీర్లను అన్ని విషయాల్ని కూడా మేము సభలో పెట్టినాం, అన్ని విషయాల్ని కూడా సభలో పెట్టినాము. సీఎం చెప్పినట్టే చేసాం అని చెప్పి కొన్ని కామెంట్లు వచ్చినాయి తప్ప కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీ ఇప్పుడు పర్రెందుకు రావడం జరిగింది? మీరు చెప్పిన దాని ప్రకారమే వాళ్ళు చేసినారు. చెప్పారు కదా, ఆ రోజు కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు? ఆ రోజు కూడా ఫ్లై యాష్ క్వాంటిటీ మీరు ఎందుకు వాడుతున్నారు, ఎంత వాడుతున్నారు, ఎట్లా వాడుతున్నారు, వాడడానికి ప్రామాణికాలు ఏంటి, ఈ అన్నిటిని కూడా ఈజ్ అ కస్టోడియన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ ఈజ్ అ కస్టోడియన్ ఆఫ్ ద స్టేట్. యాజ్ అ కస్టోడియన్గా ఆయన బాధ్యత తీసుకోవాలి, ఆయన ఖచ్చితంగా దానిపైన మానిటర్ చేయాలి. బాధ్యతారహితంగా ఉండడం కూడా నేరమే సార్. ఆ విషయంలో నేను టాపి పట్టలేదు, నేను మాల అందియలేదు, నేను కంకరేయలేదు అన్నంత మాత్రాన మనమే నిర్దోషులం కాదు. యాజ్ ఎ కస్టోడియన్గా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మనం బాధ్యతారహితంగా వ్యవహరించడం కూడా మన తప్పే. కాబట్టి ఈ విషయాలన్నిటిపైన పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి సమగ్రమైనటువంటి నివేదికను సభలో పెట్టినాం.
చెప్పినాం. ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కనుక సభలోకి వచ్చి ఆ సభలో మేము ఇచ్చినటువంటి నివేదికను చదివి అది నిజమా అబద్ధమా అని చెప్పి ఉంటే బాగుండేది. కానీ ఆ రోజు వాళ్ళు సభకు రాలేదు. రాకపోగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రతినిధులు కూడా ఇది సమంజసమే, దీనిపైన సిబిఐకి మీరు విచారణకు అప్పచెప్పండి అని సంతకం పెట్టి ఇచ్చారు, అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చారు. కాబట్టి ఈ విషయంలో నేను రాజ్ న్యూస్ వేదిక కూడా సిబిఐని యూనియన్ గవర్నమెంట్ని కోరేది ఏంటంటే కాళేశ్వరం విషయంలో త్వరితగతిన అరెస్టులను ముందుకు తీసుకురండి, చట్టబద్ధమైనటువంటి శిక్షల్ని చాలా వేగవంతంగా ఖరారు చేయాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నా. కాబట్టి అటు కాళేశ్వరం కావచ్చు, ఇటు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, రెండు కూడా ఒకటి రాష్ట్ర ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది. అటు రేపో ఎల్లుండో కోర్స్ ఇక ప్రచారాలు కూడా మొదలు కాబోతున్నాయి. ఈ టైంలోనే కేసీఆర్ నోటీసులు, ఆయన కొంచెం సమయం కావాలి. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ అంతా మేము ప్రిపేర్ చేసుకొని ఉన్నాం, సో మున్సిపల్ ఎలక్షన్స్కి ముందుకు వెళ్తున్నాం కాబట్టి కొంత సమయం కావాలన్నా ఇవ్వకుండా గోడకు నోటీసులు వేసి ఏదో ఆయన అవమానించేలాగా కుట్ర చేస్తున్నారు. కేసీఆర్ ని సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈవెన్ ఆ పిలిచిన నోటీస్ కూడా సాక్షిగానే పిలవడం జరిగింది. ఆయన ఎక్కడ నిందితుడిగా ముద్దాయిగా చిత్రీకరించారు. బట్ ఇవన్నీ వ్యవహారాలు ఏంటంటే ఆ నోటీసులు గోడ కతికేయడాలు అంటే ఒక అమర్యాదగా వ్యవహరిస్తున్నారు కేసీఆర్ లాంటి మహా వ్యక్తి. దయచేసి బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, కల్వకుంట్ల తారక రామారావు గారికి గౌరవం, ప్రేమ, మర్యాద, బాధ్యత ఉందో లేదో మాకు తెలియదు. కానీ మాకు అంటే కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజాప్రభుత్వానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటే అపారమైనటువంటి గౌరవం, బాధ్యత రెండూ ఉన్నాయి. అందుకోసమని ఇదేమి ఓవర్ నైట్లో జరగలేదు సార్. మేము దీనిపైన సిట్ అధికారులు ఒకసారి వెళ్ళి వారికి నోటీసు జారీ చేస్తే 29/1 సార్, మళ్ళీ చెప్తున్నా 29/1/2026 నాడు వారు ఏసీపీకి అడ్రస్ చేసిరు. వారు రిసీవ్ చేసుకున్నటువంటి నోటీస్ పైన వారు అడ్రస్ చేసిరు, టు శ్రీ పి వెంకటగిరి ఏసీపీ జూబ్లీహిల్స్ డివిజన్ హైదరాబాద్ ఫర్ అపియరెన్స్ బిఫోర్ ఏసీపీ జూబ్లీహిల్స్ డివిజన్ ఇన్ కనెక్షన్ విత్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ నెంబర్ 243/2024 యువర్ నోటీస్ నెంబర్ 243 CR/PS PG హైదరాబాద్ 24/26 డేటెడ్ 29/1/2026. ఈ డేట్ నాడు మీరు నాకు ఇచ్చినటువంటి నోటీస్ అందింది. నేను ఈరోజు అవైలబుల్గా లేను, ఎందుకంటే బీ ఫామ్స్ ఇవ్వడంలో బిజీగా ఉన్నా కాబట్టి మరొక రోజు పెట్టుకోండి అని చెప్పినారు తప్ప ఏ రోజు పెట్టుకోవాలి అన్న విషయం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పలేదు. కాబట్టి గతంలో కూడా కాళేశ్వరం విషయంలో నేనే వస్తాను అని చెప్పి వారు డేట్స్ చెప్పకపోవడం వల్ల మళ్ళీ కమిషన్ దీనిపైన రివ్యూ చేయడానికి 6 నెలల టైం పట్టింది. ప్రభుత్వాలు కదా చెప్పాల్సింది. కాదు, మనం ఒకసారి నోటీస్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా దూకుడుగా రెస్పాండ్ అవుతోంది. అవును, ఇప్పుడు అందుకే చేస్తున్నాం. నోటీసులు ఇస్తే దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సినటువంటి అవసరమే లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. కేసీఆర్ నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీ ఏంది, ప్రతిపక్షంగా వాళ్ళు చేస్తే వాళ్ళు చేస్తారు. ఇక్కడ సిట్ వాళ్ళ యాక్టివిటీ గురించి మాట్లాడతలేను సార్. సిట్ సైలెంట్ గానే ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ అంటే అతిగా మాట్లాడుతుంది అన్నది కూడా వాళ్ళు చేస్తున్నటువంటి అంశం. వాళ్ళు అట్లా ఇంకా వాళ్ళు అంతకుమించి చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు సార్ మీరు 30వ తారీఖు నాడు రండి విచారణకు అని చెప్పినాం. అంటే నాకు ఆ రోజు కుదరదు అన్నప్పుడు ఏ రోజు కుదురుతుందో కూడా వారు కనీసం చెప్పలేదు. ఈ రోజు వారు ఏమన్నారు, ఈ రోజు నేను సంతకాలు పెట్టడంలో బిజీగా ఉన్న బీఫామ్స్ పైన, కాబట్టి ఈ రోజు నాకు కుదరదు అన్నారు. కాబట్టి ఇమ్మీడియట్ గా ఈ రోజు కుదరదు కాబట్టి నెక్స్ట్ డేకి మేము నోటీస్ ఇచ్చినాం. నోటీస్ ఇవ్వడానికి వారు ఏమన్నారు, ఆ రోజు వెళ్తే ఇది నా అడ్రస్ కాదు అని ఎలక్షన్ అఫిడవిట్ చెప్పింది. సో ఎలక్షన్ అఫిడవిట్లో ఉన్నటువంటి అడ్రస్ ఏదైతే ఉందో అక్కడికి కూడా వెళ్ళి ఇచ్చినప్పుడు అక్కడ ఎవరు అందుబాటులో లేనప్పుడు దాన్ని ఏం చేయాలి, దాన్ని డస్ట్బిన్లో పాడేయలేం కదా. కాబట్టి వారికి కనిపించేలాగా, వారికి తెలియడం కోసం మాత్రమే గోడకు అతికించి రావడం జరిగింది. ఇదేం కొత్త విషయం కాదు. ఇట్లా గోడకు నోటీస్ అతికించి రావడం అనేది చాలా సందర్భాల్లో జరిగింది. ఎవరు చట్టానికి అతిథులు కాదు, చట్టానికి ఎవ్వరు అతిథులు కాదు. ఆయన ఉన్నారు, ఆయనకు ఆహ్వానించడానికి, మేడారం రమ్మనడానికి మంత్రులు ఇంటికెళ్ళి కలుస్తారు మర్యాదపూర్వకంగా. సార్, మర్యాదపూర్వకంగా కలవడం వేరు, చట్టం ముందు నిలబెట్టడం వేరు. చట్టం అందరికీ సమానమే. కార్యకర్త అయిన కార్తిక్ అయినా, ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎవరికైనా చట్టం ఒకటేలా ఉంటుంది. మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని చెప్పేసి మీడియా చిట్చాట్లలో కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు. సార్ ఇదే మీడియా విషయంలో చిట్చాట్ అన్నారు కదా, రెడ్డి ఒక కాంట్రాక్టర్ మీద గన్ను పెట్టారని చెప్పేసి ఒక మంత్రికి సంబంధించిన కూతురే మాట్లాడితే మరి దాని విషయంలో ఎందుకు చట్టం అందరికి సమానం కాదు? ఇట్లా మంత్రుల మధ్య గొడవలు అయితే ఎందుకు చట్టం సమానం కాదు? ఒకరినొకరు తిట్టుకుంటుంటే ఎందుకు చట్టం సమానం కాదు? ఆఖరికి మహిళా మంత్రి ఇంటికి ఎస్ఓటి పోలీసులు పోతే
ఎందుకు చట్టం అందరికి సమానం కాదు? మంత్రులు సార్ మీరే చెప్తున్నారు ఎస్ఓటి పోలీసులు మంత్రి ఇంటికే పోయిరని మీరే చెప్తున్నారు. మరి అంటే అదే- అర్థం అదే ఏంటి? మంత్రికి సంబంధించిన- చట్టం అందరికి సమానమే. ఎవరి అవును, ఇంటికైనా అవును, పోలీసులు అవును, వెళ్తారు. తుపాకీ పెట్టి బెదిరించారు. మరి దాని మీద ఎవరు ఆ సిట్ వేసి కాంట్రాక్టర్ ఎంక్వైరీ ఎవరు ఆ చేయండి. కాంట్రాక్టర్ ఎవరైనా వచ్చి కంప్లైంట్ చెప్పిండా? ముఖ్య- పోనీ ఆ కాంట్రాక్టర్ పైన ఏమైనా మంత్రి కంప్లైంట్ కూతురు ఉందా? మాట్లాడారు కదా, పోనీ మంత్రి ఆహా, కూతురు ఆమె ఏమైనా మాట్లాడారు కంప్లైంట్ కదా. ఇచ్చిందా? ఆమె కంప్లైంట్ ఇచ్చింది ఎక్కడైనా? ఎక్కడ రిటర్న్ కంప్లైంట్ లేదు కదా సార్. ఈ రోజు చట్టం అందరికీ కూడా ఒకటేలాగా ఉంటది. మేడారంకి రమ్మని చెప్పడం అనేది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వారి పైన మాకున్నటువంటి గౌరవం ప్రేమకు నిదర్శనంగా చూపిస్తుంది. కాబట్టి మేము ఆలింగనం చేసుకోవడం అంటే గౌరవం విషయంలో ఆలింగనం చేసుకుంటున్నామని చెప్పి ప్రజలకు సంబంధించి చట్టానికి సంబంధించిన విషయంలో కూడా అట్లాగే ఉంటాం అనుకోవడం అవాస్తవము. చట్టం చట్టంలాగానే చూస్తాం, చుట్టాన్ని చుట్టంలాగానే చూస్తాం. మేడారం విషయంలో యాజ్ అ లీడర్ ఆఫ్ అపోజిషన్గా, మాజీ ముఖ్యమంత్రి వర్యులుగా, సహచర రాజకీయ పార్టీ నాయకుడిగా మిమ్మల్ని మేము చుట్టంగా చూస్తాం. కానీ ప్రజల విషయంలో ప్రజలకు ఇబ్బంది కలగడంలా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు దోపిడీ జరిగిన విషయంలో మిమ్మల్ని చట్టంగానే చూస్తాం. కాబట్టి ఎందుకు ఆ చట్టానికి అన్నిటిని ఒకేలాగా చూడం మేము. ఏళ్ళకేళ్ళు సమయం ఎందుకు పడుతుంది చట్టానికి? ఎందుకు త్వరితగతిన ఎంక్వైరీలు పూర్తి చేయలేకపోతున్నారు? ఈ విషయం అడగాల్సింది కాంగ్రెస్ పార్టీని కాదు, సుప్రీం కోర్టుని, న్యాయస్థానాలను అడగాలి. ఇమ్మీడియట్ గా ఎలక్షన్స్ ఉన్న టైంలో ఎందుకు గుర్తొస్తాయి? ఏసీబీ విచారణ జనాలంతా మర్చిపోయిన తర్వాత ఏదో సందర్భంలో మళ్ళీ ఏసీబీ విచారణ అంటారు, ఈ కార్ రేస్ వస్తారు. ఈ కార్ రేస్ విషయంలో ఇప్పటికేమైనా జరిగిందంటే ఏమీ లేదు. మళ్ళీ అది ఎప్పుడు విచారణ పిలుస్తారో తెలియదు. ఇప్పటికి 3 సార్లు విచారణ పిలిచారు. ఏసీబీ విచారణ అట్లే ఉంటున్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణ అట్లే ఉంటున్నాయి, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణ అట్లే ఉంటుంది, ఆ విద్యుత్ స్కామ్ సంబంధించి అదొకటి విచారణ అన్నారు. అసలు ఈ గొర్రెల స్కామ్ అన్నారు. అన్ని స్కామ్లు అని చెప్పి విచారణ పేరుతోటి కాలయాపన చేస్తున్నారు తప్ప ఎక్కడ కనీసం ప్రూవ్ చేయలేకపోతున్నారు. ఆధారాలు లేనటువంటి ప్రూవ్ చేసాం సార్. పీసీ ఘోష్ విషయంలో మేము ప్రూవ్ చేసినాము. పీసీ ఘోష్ కేసులో మేము ప్రూవ్ చేసినాము. ప్రూవ్ చేసే ఆ విషయాన్ని మొత్తం కూడా మేము దాచిపెట్టుకోలేదు. గతంలో లాగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లాగా ప్రగతి భవన్లను, ఫామ్ హౌస్లను, కాయిదాలను పెట్టుకోలే. దాన్ని తీసుకొచ్చి సభకి ఇచ్చినాం. సభలో సభ్యుల మేరకు దాన్ని సిబిఐకి అప్పచెప్పినాము. కాబట్టి అన్ని విషయాల్లో ఇప్పుడు వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఇమ్మీడియట్గా ఎవరో ఒకరు అరెస్టు జరగాలి. జరిగిన అరెస్టు తర్వాత మేము కోర్టుకి ఏమని బెయిల్ కోసం పోతాము. పూర్తి స్థాయిలో విచారణ జరగలేదు. జరగకుండా హడావిడిగా అరెస్టులు జరిగినాయి. ఈ అరెస్టులు జరగడం ఏంటంటే కేవలం రాజకీయ కోణంలోనే ఈ అరెస్టులు చేసిరని మీరు కోర్టులో చెప్తే కోర్టు ఏం చెప్తుంది? పూర్తి స్థాయిలో విచారణ చేయకుండా మీరు ఎందుకు అరెస్ట్ చేసిరు కాబట్టి బెయిల్ ఇస్తున్నామంటే, బెయిల్ని కూడా వీళ్ళు ఎట్లా మ్యానిపులేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే, మేము కడిగిన ముత్యం లాగా బయటికి వచ్చినాము, తీర్పు ఇచ్చేసింది. అంటే బెయిల్ అనేది ఒక ఎక్స్క్యూషన్, అంటే ఒక ఎగ్జంప్షన్ ఇస్తుంది. ఎగ్జంప్షన్ని కూడా వీళ్ళు తీర్పుగా చెప్పడానికి గతంలో మనం కల్వకుంట్ల అదే విషయంలో ఈరోజు చూస్తాం. మళ్ళీ మనం అట్లాంటి విషయాలు జరగొద్దని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం. ట్యాపింగ్ చేశారని చెప్పేసి చక్రధర్ కూడా వేసినటువంటి కేసును సుప్రీంకోర్టు దాకా తీసుకపోతే సుప్రీంకోర్టే దాన్ని డిస్మిస్ చేసింది కదా సార్. చక్రధర్ గౌడ్ కేసును కొట్టేసింది. కానీ చక్రధర్ గౌడ్ ఆ కేసును కొట్టి లేవు కదా, ఆయన విషయంలో ఆధారాలు లేవు సార్. నేనేమంటాను, ఆయన విషయంలో ఆధారాలు లేవు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసిన ఆరోపణలు, వారిచ్చినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం పైన ఆధారాలు ఉన్నాయి. అదే నేను చెప్పిన. అందుకే మొదట్లో ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చినటువంటి సమగ్రమైనటువంటి సమాచారంలో ఆధారాలు ఉన్నాయి. చక్రధర్ పైన ఆధారాలు లేకపోయినా అందుకే కేసులు కొట్టేసారు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చినటువంటి సమాచారంలో ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు లేని ఆరోపణలే జరిగినాయి. ప్రభుత్వం అందుకే ఆ విషయంలో కొంత ప్రభుత్వం తరపున అడ్వకేట్ పెట్టి వాదించే వరకు వెళ్ళారంటే ఇది కుట్రకోణం కదా, ఇది ఫోన్ ట్యాపింగ్ విషయంలో సార్. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎక్కడైనా ఏదైనా సరే లోపం ఉంది అని మేము ముందుకెళ్ళి దానిపైన అంటే ఇన్వెస్టిగేషన్ మాత్రమే చేసినాం. అంతకు మించి మాకున్నటువంటి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏం లేదు. అయితే ఇక్కడ మా స్పెషల్ ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చిందంటే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చినటువంటి సమాచారం, కల్వకుంట్ల కవిత గారు చేసినటువంటి నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు, వారు ఇచ్చినటువంటి సమాచారం. ఏంటి ఆ సమాచారము? ఇంటి అల్లుడు ఫోన్లు మీరు ట్యాప్ చేసిరని మీడియా వేదికగా మీడియా సమక్షంలో ఆ విషయాన్ని కుండల బద్దలు కొట్టిరు. కాబట్టి రేపొద్దున ఈరోజు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దోషి అని మేము ఎక్కడ చెప్పట్లేదు. ఇది మీ హయాంలో అంటే మీరు కస్టోడియన్గా ఉన్నప్పుడే ఇట్లాంటి విషయాలు జరిగినాయి. కాబట్టి మీరు మీకు ఈ విషయం పైన ఉన్నటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో సిట్ అధికారులతోని సహకరించి వారికి సమాచారం ఇవ్వమని చెప్పే వారిని ఈరోజు నోటీసులు ఇచ్చి ఈరోజు విచారణకు పిలిచినాం తప్ప ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారికి ఇచ్చినటువంటి నోటీస్ కానీ, నాడు నాకు ఇచ్చినటువంటి
నోటీస్ కానీ రెండు ఒకటే. కనీసం నాకున్నటువంటి ధైర్యము కనీసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి లేకపోవడాన్ని చూస్తే ఆశ్చర్యంగా ఉంది. వారిని ఏమంటున్నారు సార్, ఈ విషయం అంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. మేము అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా పూర్తిగా మీ పేరు అంటే పెద్ద ఆయన చేయమన్నారని మీ పేరు చెప్తున్నారు. కాబట్టి ఏమి జరిగిందో పూర్తి స్థాయిలో విచారణలో పాల్గొని సమాచారాన్ని అందించండి అంటే ఆ సమాచారాన్ని అందించకుండా ఎన్నికలున్నాయి, మున్సిపల్ ఎన్నికలున్నాయి, అందులో కాంగ్రెస్ పార్టీ మాట్లాడట్లేదు. ప్రతి సంవత్సరం ఇస్తా అంటున్నారు. మీరే క్వశ్చన్లు అడిగేటువంటి పరిస్థితి లేదు. 1-2 సార్లు వస్తున్నారు, పోతున్నారు, బయటికి ఏవేవో లీక్లు ఇస్తున్నారు, ఆయనతో ఇంకెవరినో కలిపి విచారిస్తున్నారు. ఒక మిస్గైడ్ చేసి ఇంకెవరినో ఇన్వాల్వ్ చేసి విచారణ చేశారని చెప్పేసి కొన్ని కల్పితాలు సృష్టిస్తే అక్కడ ఎవరు చెప్పారు మీకు అని ఇట్లాంటి సమాచారం ఎవరు వస్తుంది? కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావు గారు చెప్పారు. వాళ్ళిద్దరూ చెప్పిన మాటలు నిజమని ఒక తెలంగాణ పౌరుడిగా, కాంగ్రెస్ పార్టీకి అడుగుతలే నేను, తెలంగాణ పౌరుడిగా నేను ఎందుకు నమ్మాలి? వారి మాటలకు విలువలే లేదు కదా. లేనప్పుడు వారు చెప్పినటువంటి మాటల్ని నేను ఎందుకు నమ్మాలి? ఏ ఆధారం చూపించిన వాళ్ళు, ఏ ఆధారంతో వాళ్ళు నన్ను ఏ ప్రశ్న అడగలేదు, అనవసరమైనటువంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేసినారని ఏ కాగితాన్ని చూపించి వాళ్ళు చెప్పినారు. కాబట్టి గాల్లో ఉట్టిగా ప్రెస్ ముందరకు వచ్చేసి అది ప్రెస్ మీట్ కూడా కాదు, వారు బయటికి వెళ్ళిపోయేటప్పుడు మీడియా వాళ్ళ దగ్గర ఇష్టానికి ఏదో నోటికొచ్చింది మాట్లాడినంత మాత్రాన ఆ మాటల్ని ప్రామాణికంగా తీసుకోలేము. అయితే కల్వకుంట్ల కవిత గారు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి నిర్దిష్టమైనటువంటి సమాచారాన్ని షేర్ చేశారు. అందుకోసమని ఈ కేసులో వాళ్ళు అత్యంత కీలకంగా మారారు. కాబట్టి హరీష్ రావు గారు కానీ, కల్వకుంట్ల తారక రామారావు గారు కానీ, లేదా సంతోష్ రావు గారు కానీ వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఏ ప్రశ్నలు అడగలేదు అని చెప్పడం ఏంటంటే కేవలం వాళ్ళ పార్టీ కార్యకర్తలను సొంత పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలే విచారణల పేరుతోటి, కమిషన్ల పేరుతోటి కాలయాపన చేస్తున్నారు. 2 ఏళ్ల నుంచి టైం వేస్ట్ చేస్తున్నారు. ప్రజాపాలన పట్టించుకోవట్లేదు. సంక్షేమ పథకాలన్నీ ఇక్కడికిక్కడే ఆగిపోయినాయి. మీరు ఇస్తున్నటువంటి హామీలు 420 హామీలు ఏవవుతున్నాయో అవన్నీ కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ లేదు, రిక్రూట్మెంట్ లేవు, నిరుద్యోగ భృతి లేదు. రిక్రూట్మెంట్ లేకుండానే 80,000 మంది పట్టాలు అందుకున్నారా సార్ ప్రభుత్వం నుంచి? కొత్తగా వచ్చినాక జాబ్ క్యాలెండర్ వచ్చినాక మీరు కొత్త జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం ఇచ్చింది, మీ ప్రభుత్వం కంటిన్యూ చేశారు. ఓకే అంటే ఆపేయమంటారా? అంటే మేము ఇచ్చింది కాదు కాబట్టి మీకు ఉద్యోగాలు ఇయ్యం మేము అని చెప్పామంటారా? కొత్త జాబ్ క్యాలెండర్ ఏది 100 రోజుల్లో 2024-2025 వార్షిక సంవత్సరానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ వేసినప్పుడు ఆ రోజు ఎస్సీ వర్గీకరణ